షాప్ పైనే ఉంటుందన్నమాట. సాకామోటో షిన్ ని తన ఫ్యామిలీతో పాటు భోజనం చేయడానికి కూర్చోబెడతాడు. కానీ షిన్ కి అసలు ఏమీ అర్థం కాదు. తను అనుకుంటాడు ఈ భోజనంలో ఏమైనా పాయిజన్ కలిపాడా ఏంటి అని. కానీ ఎలాగైతే తను ఆ ఫుడ్ ను తింటాడో తనకి అది చాలా టేస్టీగా ఉంటుంది. తను చాలా టైం తర్వాత తను ఇంటి ఫుడ్ తిన్నాడు అనుకుంటా. ఇంకా సాకామోటో కూడా మొట్టమొదటిసారి తను ఆ ఫుడ్ ను తిన్నప్పుడు తనకు కూడా అలాగే అనిపించింది. ఇంకా షిన్ కి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే తనకి ఎప్పుడు ఏ పని చేసినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలగలేదు. అప్పుడు షిన్ కి అర్థమవుతుంది ఇలాంటి చిన్న చిన్న సంతోషాల కోసమే సాకామోటో తన పనిని వదిలేశాడు. దాని తర్వాత షిన్ సాకామోటోకి థ్యాంక్ యూ చెప్తాడు. ఇంకా సాకామోటో తనకి ఒక సైన్ బోర్డ్ చూపిస్తాడు. దానిపైన థ్యాంక్ యూ ఇంకా మళ్ళీ రండి అని ఉంటుంది. ఇంకా షిన్ తన బాస్ దగ్గరికి వచ్చేస్తాడు. కానీ తన బాస్ తనని చాలా తిడతాడు. ఇంకా బాస్ అంటాడు నువ్వు వాడిని ఎందుకు చంపలేకపోయావు? అప్పుడు షిన్ అంటాడు ప్లీజ్ సాకామోటోని వదిలేయండి, తను తన ఫ్యామిలీతో పాటు చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఆ మాట విని నవ్వుతా ఉంటారు. అప్పుడు